హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మెనీ మోటాక్స్. ఏంటి మాస్కులు ఇవన్నీ పట్టుకొని ఉన్నారు ఏంటా అని చెప్పేసి అనుకుంటున్నారా? మేము బెంగళూరు నుంచి ఆంధ్రాకి అయితే వెళ్తున్నాము. మెట్రో స్టేషన్లో నుండి వచ్చాము. ఇప్పుడు ట్రైన్ ఎక్కడానికి మెట్రో స్టేషన్లో మనం వెళ్ళేటప్పుడు కంపల్సరీ మాస్క్ అనేది ఉండాలి. మాస్క్ లేకపోతే లోపలికి అయితే ఎంట్రీ అయితే ఉండదు. అందుకని మాస్క్ పెట్టుకొని వచ్చాము. మెట్రో స్టేషన్ నుంచి బయటకు రాగానే కొంచెం దూరంలో అయితే రైల్వే స్టేషన్ అయితే ఉంటుంది. మా పాప ఫోన్ చూడండి ఎలా చూస్తుందో. ఈ జనరేషన్ పిల్లలకి అసలు మనం ఏం చెప్పవసరం లేదు, ఆటోమేటిక్గా వాళ్ళకి అన్నీ తెలిసిపోతున్నాయి. మనకు తెలియని విషయాలు కూడా వీళ్ళకి తెలుస్తున్నాయి. ఇంత చిన్న పాప కూడా ఫోన్ టీవీ అయితే ఎలా చూస్తుందో గంటలు గంటలు చూస్తుంది, మనం చూపించాలి. కానీ ఇంత చిన్న పిల్లలకి అందరికీ కూడా ఫోన్లు అవన్నీ కూడా ఇచ్చి ఇప్పటి నుంచి అలవాటు చేయకూడదు. టీవీ రోజుకి 1 గంట అలాగైతే పెట్టాలి. కొంచెం డిస్టెన్స్లో ఉంటుంది కదా టీవీ అనేది, ఫోన్ అంటే చాలా దగ్గరగా ఉంటుంది. మా పాప అన్నం ప్రశ్నకి అయితే ఇప్పుడు మేము బెంగళూరు నుంచి ఆంధ్రాకి అయితే బయలుదేరాము. స్టేషన్ ముందు అలా కూర్చున్నాము. ఇంకా స్టేషన్ లోపలికి కూడా వెళ్ళలేదు, రైల్వే స్టేషన్ లోపలికి కూడా వెళ్ళలేదు. బయట చాలా బాగుంది, చల్లగా ఉంది అని చెప్పేసి శానిటైజర్ తీసుకుందాం అని చెప్పేసి ఇలాగ బయట నుంచుని పోయాము. మా పాపకి 5th మంత్ కంప్లీట్ అయిపోయి 6th మంత్ అయితే వచ్చింది. మా సైడ్ అంతా కూడా 6 మంత్ అయిన తర్వాత అంటే 6 నెలల 6 రోజులకు అన్నం ప్రశ్న అయితే చేస్తారు. అలాగే 6 వచ్చే లోపలకి అన్నం ప్రశ్న మా ఊర్లో మేము అమ్మవారి గుడి దగ్గర మొక్కుకున్నాము. అందుకని చెప్పేసి బెంగళూరు నుంచి ఆంధ్రాకి అయితే మేము బయలుదేరుతున్నాము. ఇంకా గుంటూరులో అన్నం ప్రశ్న అంతా కూడా ఎలా అయిందో నెక్స్ట్ వీడియోలో అయితే ఉంటుంది. ఒకవేళ చూడకపోతే నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ అంతా మేము వెయిట్ చేస్తున్నాము. లోపలికి అయితే ఎంట్రీ అయిపోయాము. ఇది పూరి వీక్లీ గరీబ్నాథ్ ఎక్స్ప్రెస్ అంటే ఈ ఎక్స్ప్రెస్ కోసం లోపల అంతా ఫుల్ చేసి అదంతా క్లీన్ చేస్తున్నారు. అందుకని గేట్స్ కూడా ఏం ఓపెన్ చేయలేదు అక్కడ గేట్ దగ్గర. లేకపోతే గేట్స్ ఓపెన్ చేసినా కానీ క్లీన్ చేస్తున్నా కానీ గేట్స్ ఓపెన్ చేసి ఉంటే అందరూ వెళ్ళిపోతారు. డోర్స్ అన్నీ కూడా లాక్ చేసి లోపల క్లీన్ చేస్తున్నారు. మేము ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాము ఎప్పుడు ఓపెన్ చేస్తారా అని. ఈ బెడ్షీట్స్ చూడండి, వైట్ పేపర్ కవర్స్ అని చెప్పేసి ఏంటని చెప్పి చూస్తున్నారా? ఇక్కడ ప్రతి ఒక్కరికి అయితే 2 బెడ్షీట్స్ అయితే ఇస్తారు. బెడ్కి 2 బెడ్షీట్స్. ఈ వైట్గా ఉన్నాయి కదా బెడ్షీట్స్, చాలా చక్కగా మంచిగా క్లీన్ చేశారు. ఇలా వైట్గా ఉండటం వల్ల మంచిగా కూడా బాగా వాష్ చేస్తారు. ఏ మరకున్నా క్లియర్గా కనబడిపోద్ది కదా. ఎక్కువగా మరకలు అలాంటివి ఉంటే బెడ్షీట్స్ అనేవి మార్చేస్తారు, లేకపోతే నీట్గా అయితే వాష్ చేస్తారు. రిటర్న్ వచ్చేటప్పుడు అయితే బస్సు అయితే బుక్ చేసుకున్నాము. వెళ్ళేటప్పుడు అయితే ట్రైన్ బుక్ చేసుకొని వెళ్ళాము. వచ్చేటప్పుడు బస్సు ఇంకా అప్పటికప్పుడైనా రావచ్చు కదా, అలాగా బస్సులో అయితే వస్తున్నాము. ఇంకా మనకి ఏమన్నా ఇంపార్టెంట్ అలాంటివి ఉంటే బస్సులో సీట్లో మన పక్కన అయితే పెట్టుకోవచ్చు. లేకపోతే వెనకాల అందరు బ్యాగ్స్తో కలిపి పెట్టేస్తారు. అన్నీ ఒక బ్యాగ్ మీద ఒకటి పెడతా ఉంటారు కాబట్టి ఇంపార్టెంట్ ఏమన్నా ఉన్నా కానీ నలిగిపోతాయి అలాంటివి ఏమన్నా ఉన్నా కానీ ఆ వస్తువు పాడైపోద్ది అనుకున్నప్పుడు మన దగ్గర సీట్ దగ్గర పెట్టుకోవడం బెస్ట్. మన బెడ్ దగ్గరలో మనం బస్ బుక్ చేసుకున్నప్పుడు బస్ రేటింగ్ అయితే మనల్ని అడుగుతూ ఉంటారు. ఈ బస్కి అయితే మంచిగా రేటింగ్ అయితే ఇవ్వచ్చు. మంచిగా రిసీవ్ చేసుకున్నారు. ఇంకా స్నాక్స్, వాటర్ బాటిల్స్, ఇంకా బెడ్షీట్స్ అయితే చక్కగా మంచిగా నీట్గా ఉన్నాయి. మీకు కూడా చూపిస్తా చూడండి. చక్కగా కవర్తో ప్యాక్ చేసి చాలా కొత్తగా ఉన్నాయి. బెడ్షీట్స్ కూడా నీట్గా ఉన్నాయి. స్మెల్ కూడా చక్కగా మంచి స్మెల్ వస్తుంది. స్నాక్స్ చూస్తున్నారా ఎలాగున్నాయో. ఈ 3 అయితే ఇచ్చారు. ఇంకా ఒక వాటర్ బాటిల్ ప్రతి ఒక్కరికి ఒక బాక్స్ ఇచ్చారు, స్నాక్స్ బాక్స్. ఈ స్నాక్స్ బాక్స్లో 3 వెరైటీస్, ఒక కిన్లీ బాటిల్ ఇచ్చారు. చక్కగా చిన్నపిల్లలు అలా ఉన్న వాళ్ళు అయితే ఫుల్గా అయితే ఎంజాయ్ చేస్తారు. ఇంకా కొన్ని బస్సులలో అయితే టీవీలు అయితే ఆన్ చేయరు. ఇక్కడైతే టీవీ ఆన్ చేసి అక్కడ మూవీ కూడా పెట్టారు. చిన్నపిల్లలలాగా చక్కగా మేము కూడా స్నాక్స్ తినుకుంటా ఆ మూవీ చూసుకుంటా థియేటర్లో ఎలా చూస్తామో అలా చక్కగా రిలాక్స్గా స్నాక్స్ తినుకుంటా అయితే మూవీ చూస్తూ థియేటర్ లాగా ఎంజాయ్ చేసాము. ఈ బస్సులు ఇవన్నీ చూస్తున్నారు కదా, ఇది ఫుల్ ఏసీ బస్సు. అందుకని అంతా కూడా బెడ్ సెక్షన్ ఉన్నాయి, బెడ్సే ఉన్నాయి. అదే నాన్ ఏసీ అయితే కింద అన్ని కూడా సీట్లు ఉంటాయి, బెడ్స్ అనేవి ఉండవు. ఇదంతా కూడా బెడ్సే. లోపలంతా కూడా ఇలా ఉంటుంది. ఈ విధంగా అన్ని బెడ్సే ఉంటాయి. డబుల్ బెడ్స్ ఉంటాయి. అండ్ ఒకళ్ళు సింగిల్గా వెళ్ళాలనుకుంటే సింగిల్ బెడ్స్ కూడా ఉంటాయి. మనం బుక్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. మన సీట్లు కూడా ఎక్కడెక్కడ ప్లేస్లలో కావాలో అని చెప్పేసి బుక్ చేసుకోవచ్చు. డిన్నర్ టైము చిలకలూరుపేట దాటిన తర్వాత బస్సులన్నీ కూడా ఆఫ్ చేస్తారు. ప్రతి ఒక్కరు డిన్నర్ చేయాలనుకుంటే చేయొచ్చు. ఇంకా మార్నింగ్ బెంగళూరు అయితే వచ్చేసాము. చూస్తున్నారు కదా, ఇది మెట్రో స్టేషన్ కొత్తగా అయితే కడుతున్నారు. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్